హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని రాకేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను 2 రకాల మామిడికాయ పచ్చళ్ళు పెడుతున్నానండి. ఒకటి వచ్చేసి నువ్వులతో, మరొకటి నార్మల్గా మనం రెగ్యులర్గా పెట్టుకునే మామిడికాయ పచ్చడి. సో ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా, పికిల్ పెట్టిన తర్వాత గ్రేవీ కానీ టెక్స్చర్ కానీ ఇలా ఉంటుంది. మామిడికాయల విషయానికి వస్తే నేను ఇక్కడ 2 రకాల మామిడికాయలు తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఏమో జలాలు, రెండోది నాటు రకం మామిడికాయలు తీసుకున్నాను. సో 2 రకాల పికిల్స్ కోసం 2 రకాల మామిడికాయలని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కట్ చేస్తుంది వచ్చేసి జలాలు. మ్యాంగో ముక్కలని కట్ చేసి ఇంటికి తెచ్చుకున్నాక ఇలా మళ్ళీ మనం అంతా క్లీన్ చేసుకోవాలి. పైన అంతా లేయర్ లాగా ఉంటుంది కదా, అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకొని మనం పచ్చడి ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. 2.5 కిలోల మామిడికాయ ముక్కలకి నేను 750 గ్రాముల ఆయిల్, నువ్వుల నూనె తీసుకొని ఈ ముక్కలన్నింటినీ అందులో వేసి ముక్కలకి మంచిగా నూనె పట్టేలాగా టాస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముక్క మెత్తపడకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వీటిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఏమేమి కావాలి అని చూసేద్దాం. ఇక్కడ మెంతులు తీసుకొని వాటిని దూరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంది వచ్చేసి 200 గ్రాముల మెంతులు. వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ జీలకర్ర వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్న జీలకర్ర వచ్చేసి 300 గ్రామ్స్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను 2 రకాల పచ్చళ్ళ కోసం వాడుకుంటాను. జీలకర్ర వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఆవాలు వేయించుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను టోటల్గా మెజర్మెంట్ వచ్చేసి నాకు 2.5 kgs నార్మల్ పికిల్ అండ్ నువ్వుల పికిల్కి వచ్చేసి 1.5 kg, మొత్తం వచ్చేసి 4 kgs పికిల్కి నేను యూజ్ చేసుకుంటాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ. ఇలా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకునే పౌడర్స్ని కూడా మనం దేనికి దానికి సపరేట్గా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు మిక్స్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే మనం పచ్చడ మెజర్మెంట్కి మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో అన్నీ పౌడర్ చేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ గార్లిక్ కూడా మిక్సీ చేసుకోవాలి. నేను 4 kgs పికిల్ కోసం కేజీ గార్లిక్ని పొట్టు తీసి పెట్టుకొని సగం మిక్సీ పట్టుకొని సగం గార్లిక్ని పక్కన పెట్టేసుకున్నాను. సో మనం నువ్వుల పచ్చడి పెట్టుకుంటున్నాం కదా, నువ్వుల పచ్చడి కోసం 1/2 kg నువ్వులను తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను తాలింపు చేయడానికి కోసమని ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి కూడా నువ్వుల నూనెని లైట్గా వేడి చేసి ఈ తాలింపు గింజలన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో నేను 1 స్పూన్ ఎండుమిరప గింజలు, ఒక 3 స్పూన్ల ఆవాలు, ఒక 3 స్పూన్ల జీలకర్ర యాడ్ చేశాను. ఇక్కడ మనం తీసుకుంది నువ్వుల నూనె కదా, సో పొంగుతూ ఉంటుంది. నువ్వుల నూనె కానీ పల్లి నూనె తీసుకున్నప్పుడు తాలింపు వేస్తున్నప్పుడు పొంగుతూ ఉంటుంది. సో మనం హీట్ని తగ్గించుకుంటూ గ్యాస్ ఆఫ్ చేసుకుంటూ సో తాలింపు వేసేసుకొని అందులో గార్లిక్ పేస్ట్ వేసేసుకొని లైట్గా కుక్ అవ్వనివ్వాలి. బాగా కుక్ అయినా స్మెల్ చేంజ్ అవుతుంది. సో లైట్గా కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇది చల్లారిపోతుంది. ఈలోపు మనం పికిల్ ప్రిపరేషన్ చూసుకోవచ్చు.
పచ్చడి ప్రిపరేషన్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒక దగ్గర పెట్టేసుకోవాలి. సో మనకి మెయిన్గా పచ్చళ్ళలో కావాల్సింది కరెక్ట్గా మెజర్మెంట్ కావాల్సింది ఉప్పు, కారం, నూనె. ఇవి కరెక్ట్గా ఉంటే పచ్చడి పాడవకుండా మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో నేను ఇక్కడ కేజీ మామిడికాయలకి 250 గ్రాముల ఉప్పు, అందులో సగం 125 గ్రాముల కారం తీసుకున్నాను. బట్ నేను మొత్తం ఒకేసారి వేసేయను, ఎందుకంటే మామిడికాయ పులుపును బట్టి మనకి ఉప్పు కారాలు తక్కువ ఎక్కువ పడుతుంటాయి. చూసుకొని మళ్ళీ మనం తర్వాత కలుపుకోవాలి. ఇక్కడ మామిడికాయ ముక్కలన్నీ ఇలా ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకొని దాంట్లో వెల్లుల్లి వేసేసుకుంటున్నాను. ఇవి అప్రాక్సిమేట్గా వేసేసుకుంటున్నాను. దీని తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నాను. 2.5 కిలోలు మామిడికాయ ముక్కలకి నేను ఇక్కడ 200 గ్రాముల కారం తీసుకున్నాను, 500 గ్రాముల ఉప్పు తీసుకున్నాను. మేము కారం కొంచెం మీడియంగా తింటాం, అందుకని 200 గ్రామ్స్ వేసుకున్నాను. కావాలనుకుంటే ఉప్పులో సగం కూడా వేసుకోవచ్చు, అంటే 250 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెంతిపిండి. మనం మెంతిపిండి తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే చేదవుతుంది. ఇది వచ్చేసి 125 గ్రామ్స్ అలా ఉంటుంది. నెక్స్ట్ జీలకర్ర పొడి. ఇది వచ్చేసి ఇది కూడా 250 గ్రామ్స్. సో నెక్స్ట్ ఆవపిండి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొందరు ఆవపిండి ఎక్కువగా వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. కొందరికి ఆవపిండి ఎక్కువగా ఉంటే నచ్చుతుంది. సో మేము యావరేజ్గా వేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆవపిండి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మొత్తం ముక్కకంతా ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేసుకున్నాయి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని చల్లారబెట్టుకున్న తాలింపును యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 3/4 తాలింపును నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మామిడికాయ ముక్కలకి మొత్తం మసాలాలు పట్టేసి చాలా బాగా మిక్స్ అయిపోయింది. ఈ మిక్స్ అయిపోయిన ఈ పచ్చడిని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నువ్వుల మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. దీనికోసం నేను నాటు మామిడికాయలు తీసుకున్నాను. సో ఆ మామిడికాయలన్నింటినీ ఈ బౌల్లో వేసేసుకొని సేమ్ ఉప్పు, కారం, ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి వాటితో పాటు నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గార్లిక్ యాడ్ చేస్తున్నాను. సో గార్లిక్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఉప్పు, కారం అవన్నీ మెజర్మెంట్ ప్రకారం యాడ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇవి 1.5 kg ముక్కలు కాబట్టి నేను ఇక్కడ 250 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. సరిపోయింది లేదు చూసుకొని మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 120 గ్రామ్స్ జీలకర్ర పౌడర్, 120 గ్రామ్స్ ఆవాల పౌడర్ అండ్ ఒక 60 గ్రామ్స్ మెంతుల పౌడర్. మెంతుల పౌడర్ తక్కువగా యాడ్ చేసుకోవాలి, లేదా చేదొచ్చేస్తుంది. సో మెంతుల పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే నేను 150 గ్రామ్స్ కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత మనం
పట్టుకొని పెట్టుకున్న నోలా పౌడర్ మొత్తం యాడ్ చేసేసేయాలి. తర్వాత తాలింపు యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ తాలింపు మనం చల్లారిన తర్వాతనే వేసుకోవాలి, లేదంటే పచ్చడి నలుపు వచ్చేస్తుంది. మనం అందుకే ముందుగానే తాలింపు చేసి పెట్టుకుంటే మనం పచ్చడి కలుపుతున్నప్పటికీ తాలింపు చల్లారిపోతుంది. సో మనకి వేడి లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసేసి బాగా కలిపేసుకొని ముక్కకి మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి ఇదంతా డ్రైగా కనిపిస్తుంది కదా. ఒక 2-3 డేస్ తర్వాత మనకి పచ్చడి మొత్తం అందులో ఉన్న రసం అంతా ఊరి పచ్చడి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న పచ్చడిని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే పెట్టిన పికిల్ని వేడి రైస్తో ట్రై చేస్తున్నాం. ఎలా ఉందో చూసి చెప్తాం. సో కొంచెం నెయ్యి వేసుకొని వేడి రైస్ అందులో చట్నీ కలుపుకొని తింటుంటే టేస్ట్ ఎలా ఉందో మా పాప చెప్తుంది. సో పెట్టింది ఇప్పుడే అయినా మనకి మసాలా ఫ్లేవర్స్తో ఫ్రెష్గా మసాలాస్ అన్నీ వేసి ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కాకపోతే దీని పర్ఫెక్ట్ టేస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది మాత్రం మనకి 2 డేస్ తర్వాత తెలుస్తుంది. సో 2 డేస్ తర్వాత పికిల్ టెక్స్చర్ కానీ అందులో ఉన్న ఆయిల్ మనకి ఇలా కనిపిస్తుంది. సో మాకు ఆయిల్ అయితే సరిపోయింది. కొంతమంది ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వేసుకుంటారు. సో నువ్వుల పికిల్ ఇది ఇప్పుడు చూపిస్తుంది. నువ్వుల పికిల్ ఇందులో ఆయిల్ కానీ సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. బట్ నార్మల్గా పెట్టుకున్న పికిల్లో మాత్రం ఒక 100 grams సాల్ట్ పట్టింది. మిగిలిందంతా పర్ఫెక్ట్. ఇప్పటి వరకు మా వీడియో చూసారంటే మా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.